ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. పాత చెరువులో భారీగా వరద నీరు చేరింది. గ్రేటర్ వరంగల్ సిటీ ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండలో ఎటు చూసినా వరద కనిపిస్తోంది. ప్రగతి నగర్, వివేక్ నగర్, 100 ఫీట్ రోడ్ కాలనీలు నీట మునిగాయి. కరెంటు లేదని, తాగునీరు లేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పర్యటించారు. గోకుల్ నగర్, గాంధీనగర్, సమ్మయ్య నగర్ ప్రాంతాల్లో తిరిగారు ఎమ్మెల్యే. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హనుమకొండలో నీట మునిగిన ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పరిశీలించారు. ముంపు కాలనీల్లో చిక్కుకున్న ప్రజల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. వర్షాల ప్రభావంపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. వారికి ఇబ్బందులు కలగకుండా అధికారులు వెంటనే స్పందించాలని వరంగల్ సిపి కోరారు. నర్సంపేట, చెన్నారావుపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటిలో ట్రాలీ వాహనం పడిపోయింది. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నపిల్లలు, మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ చెరువు పొంగి పొరలుతోంది. వంతెన పైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే ట్రాక్ పై నిలిచిన వర్షపు నీటిని రైల్వే సిబ్బంది తొలగించారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం సమీపంలోని మోరి వద్ద అర్ధరాత్రి అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. వరద ప్రభావాన్ని అంచనా వేయకుండా డ్రైవర్ వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. నీటిలో పడిపోయిన ప్రయాణికులను స్థానికులు కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది. డోర్నకల్లో వర్షపు నీటిలో పడి రోషమ్మ అనే మహిళ చనిపోయింది. ఉయ్యాలవాడ శివారు తాండాలో రేకులతో తాత్కాలికంగా షెడ్డు వేసుకుని జీవిస్తోంది. అయితే వర్షానికి ఇంట్లోకి నీరు చేరడంతో బయటకు వచ్చే క్రమంలో జారిపడి ప్రాణాలు కోల్పోయింది. బైక్ తో సహా వరదలో కొట్టుకుపోయారు ప్రేమికులు. చెట్టు కొమ్మను పట్టుకున్న యువకుడు సురక్షితంగా బయటపడ్డారు. వరద నీటిలో యువతి గల్లంతైంది. జనగామ జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్టేషన్ ఘనపూర్ నుంచి జాఫర్గఢ్ వెళ్లే ప్రధాన రహదారిపై తిమ్మంపేట గొల్లమత్తడి వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్ నుంచి బైక్ పై వచ్చిన ప్రేమికులు వరదలో కొట్టుకుపోయారు. యువకుడు హైదరాబాద్ కు చెందిన బరిగల శివకుమార్ గా గుర్తించారు. దమ్మన్నపేటకు చెందిన యువతి గల్లంతైంది. పోలీసులు 30 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో యువతి కోసం గాలిస్తున్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేశ్వరరావు రాత్రి సమయంలో వాగు దాటుతూ ఉండగా నీటిలో కొట్టుకుపోయి చనిపోయాడు. తెగిపోయిన రోడ్డు కనబడక కారు గుంతలో పడిపోయింది. మల్లారంకు చెందిన మోడల్ స్కూల్ విద్యార్థులను ముల్కనూరు ఎస్ఐ రాజు వసతి గృహానికి తరలించారు. మల్లారం గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులను కొత్తకొండ దేవాలయ సముదాయ గృహానికి తరలించారు. గట్ల నర్సింగాపూర్ వద్ద వరద ప్రవాహానికి ఓ ప్యాసింజర్ ఆటో కొట్టుకుపోయింది. కమలాపూర్ మండలం వంగపల్లి వాగు వద్ద వరద నీటిలో చిక్కుకుపోయి 2 పాడి ఆవులు మృతి చెందాయి. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాల వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉన్నాయి. పలు ప్రాంతాల్లో వరి పంటలు వరద ధాటికి పడిపోయాయి. కోత దశలో ఉన్న వరి తుఫాను ప్రభావంతో దెబ్బతినడంతో రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. మోంధా తుఫాను డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా బీభత్సం సృష్టించింది. భారీగా పంట నష్టం జరిగింది. ఆకేరు, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో నరసింహలపేట, చిన్నగూడూరు, మహబూబాబాద్, ఖమ్మం రాకపోకలకు అంతరాయం కలిగింది. వెన్నారం గ్రామం వద్ద కోతుల వాగు, బూరుగుపాడు గ్రామం వద్ద మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మహబూబాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో 59 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల పోసపల్లి శివారులో రాళ్లవాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో మహబూబాబాద్, కేసముద్రంకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి.
ఇక వట్టివాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో కేసముద్రం మండలం కేంద్రం నుంచి గూడూరు మండల కేంద్రానికి, గూడూరు మండల కేంద్రంలోని పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గూడూరు నుంచి నెక్కొండ మార్గంలో నెల్లికుదురు మండలంలో రహదారులపై వరద ప్రవాహం కొనసాగుతోంది. నెల్లికుదురు మండల కేంద్రం నుంచి మహబూబాబాద్కు రాకపోకలు స్తంభించాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని